ఎంఆర్పీఎస్ అనేది ఒక మాదిగల ఉద్యమమే కాదని, రాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా నిలిచి పోరాటం చేసిందని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి వల్లెపోగు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు మందాకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ల పెంపు, గుండె జబ్బులు ఉన్నవారికి ఉచిత వైద్యం కోసం ఎన్నో కార్యక్రమాల కోసం ఎంఆర్పీఎస్ పోరాటం చేసి విజయం సాధించిందన్నారు. డబ్బు కోసం, పదవి కోసం లొంగకుండా మాదిగ రిజర్వేషన్ కోసం పోరాడిన అభినవ్ అంబేద్కర్ మందాకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సోంపల్లి తిరుపతి మాట్లాడుతూ 1000 సంవత్సరాల మాదిగ జాతి మనుగడ కోసం పోరాటం చేసిన మందాకృష్ణకు మాదిగ కులస్తులంతా రుణపడి ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కాల నరసింహరావు, పినపాక మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వీర్రాజు, కొడారి నాగేశ్వరరావు, కొప్పల సాగర్, వల్లెపోగు రాము, కొప్పల సంపత్, కాల నరేష్, సత్రపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. పెట్టే నాయకులు ఈ రోజు తయారై అయినా కానీ కృష్ణా మాదిగ గారికి ఆ రోజులలో మన టీడీపీ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటున్న రాజ్యసభ సభ్యులుగా ఇస్తానన్నా, గవర్నర్ గా ఇస్తానన్నా కానీ ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా ఆయన యొక్క లక్ష్య వైపు వదిలిపెట్టి విజయం సాధించాలనే ఉద్యమంతో ఈరోజు ఎంఆర్పీఎస్ మనకి ఎన్నో రోజులు లేదు. పార్లమెంటులో ఈ ప్రవేశపెడుతున్న బిల్లు మనకి అందరూ అన్ని పార్టీలు మద్దతు రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అయి తీర్చుదని మీ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ అవకాశం నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.